హలో శ్రీకాకుళం అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో అయితే ఎప్పుడో రావాల్సింది, చాలా లేట్ అయింది. కాకపోతే సమ్మర్ హాలిడేస్లో అలా సమ్మర్ ఎంటర్ అయిన తర్వాత మీకు బాగా యూజ్ అవుతుంది. మేమైతే పిల్లలందరినీ పట్టుకొని వెళ్ళిపోయాము, చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా. మా నేహాని స్టార్ట్ చేస్తే వాళ్ళ నాని దాకా అందరు కూడా వెళ్ళామన్నమాట. అది శ్రీకాకుళంలో పెద్దపాడు ఏరియా ఉంటుంది కదా, అక్కడి నుంచి మనం హైవేకి వెళ్తే నర్సంపేట రూట్ వెళ్తాం కదా, దారిలోనే ఉంటుంది మనకి. అందరిలో చిన్నదైన మా నేహాని, అందరిలో పెద్దవారైన మా అత్తయ్యని ఇద్దరిని సైడ్ పెట్టి మేము అందరం వెళ్ళి పూల్లో స్విమ్మింగ్ పూల్ ఆడదాం అనుకున్నాం. కానీ మా నేహ అయితే అస్సలు ఒప్పలేదు. నీళ్ళంటే ఎంతో ఇష్టం తనకి. ఇంటి దగ్గర కూడా అసలు టబ్ బాత్ చేస్తున్నాను అనమాట, వదలదు, అలా చేస్తూనే ఉంటుంది. అలా అని మనం వదిలేసామా, కొంచెం రిస్కీ కదా, అందుకని దాన్ని పట్టుకొని అలా ఉంటున్నాము. ఇంకా చాలామంది అయితే ఇలాగ ఫ్రెండ్స్ కానీ ఇలా గ్రూప్ ఫామ్ అయ్యి ఇలా వస్తున్నారనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా స్లైడ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ ఇలా ఉంటే ఇంకా వేరే 3 స్పాట్స్ ఉన్నాయి మొత్తము. మనకు ఇంకా పాటలు కూడా వేశారు వాళ్ళు. పాటలు వింటూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతసేపు ములుగుతున్నారో కూడా తెలియటం లేదు జనాలకి, అలా ములుగుతూనే ఉంటున్నారు అనమాట. చూసుకున్నట్లయితే మనకు పెద్ద లోతు ఉండట్లేదు. ఇగో మా బుడతకైతే మునిగిపోద్ది, కానీ అది దించమనే ఒకటే గోల, అసలు ఒప్పుకోవటం లేదు. ఎవరికి ఎలాగున్నా నాకు ఈ స్లైడ్స్ అంటే ఏటో కొంచెం భయంగా ఉంటుంది. ఆ చిన్న స్లైడ్లో దిగుతున్నప్పుడే గుండె పట్టేసుకుంటాను అనిపిస్తుంది. ఇంకా పెద్ద స్లైడ్స్లు అంటే అలాంటి వాడి జోలికి వెళ్ళను, ఎంతసేపు అయినా ములుగుతాను, కానీ అలాంటి స్లైడ్స్ జోలికి అయితే నేను. ఇది గువాహటీలో అనమాట, వండర్ వరల్డ్ అని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడ చాలా ఉన్నాయి. మనకి ఫుల్ డేకి 700 తీసుకుంటారు అక్కడ. ఇంకా పిల్లలకి ఉంటాయి కదా కార్స్ కానీ, ఇలా సర్కిల్స్లో తిరుగుతూ ఉంటాయి, అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలైతే. అప్పటికి ఇంకా మా నేహ పుట్టలేదు, మా వివిగాడు అయితే ఎంజాయ్ చేశాడు. కాకపోతే అప్పటికి తనకు 2.5 years అలా ఉంటాయి, ఎక్కువ కాదు. అక్కడైతే సీ వేవ్స్ అని, ఇంకా హర్రర్ హౌస్ అని ఉంటుంది అదొకటి, ఇంకా మిర్రర్ హౌస్ అని సంథింగ్ చాలా ఎక్కువగానే ఉన్నాయి అక్కడ. ఇంకా పై నుంచి అయితే ఇంకా స్లైడ్ ఉంటుంది. నాకు అది చూస్తేనే భయం వేసేసింది. కానీ ఒకటి, పిల్లల్ని పట్టుకుని వెళ్తే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మనము ఎంజాయ్ చేస్తూ ఉంటాము, వాళ్ళు ఆడుతున్నారులే అనుకుంటే సంథింగ్ నీరు వెళ్ళిపోవడమే ఏదో జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి చాలా పెద్ద ఇన్సిడెంట్స్కి దారితీస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి వెళ్ళిన వాళ్ళు. ఇంకా మనకి ఇంకా సేఫ్టీ కావాలనుకుంటే అక్కడ స్విమ్మింగ్ బెలూన్స్ ఉంటాయి కదా, రింగ్స్ టైప్లో, అవి కూడా ఉంటాయన్నమాట. ఫ్లోట్ అవుతాయి కాబట్టి పిల్లల్ని అందులో పెడితే వాళ్ళు కూడా బెటర్గా ఫీల్ అవ్వచ్చు, వాళ్ళు కూడాను ఎంజాయ్ చేస్తారు దాంతో. ఇలాంటివి ఇంకా ఎక్కువగా కట్టడం వల్ల ఒకటి, ఎవరికైనా పిల్లలకి, టీనేజ్లో పిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, ఇలా వాటర్లో ఆడాలి అని చెప్పేసి కోరికలు ఉంటాయి కదా, అవి తీర్చుకోవచ్చు వాళ్ళు కూడాను. ఇంకా సీసోర్ సైడ్ ఉన్న వాళ్ళు ఆ సీ సైడ్ వెళ్లకుండా ఉంటారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కొంతవరకు ఇది ఉంది కదా, ఇక్కడికి వెళ్దాము, ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. చాలా వరకు పిల్లలు సీ సైడ్ వెళ్ళి కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు కదా, అలా కాకుండా నాకు కూడా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది. అందుకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియటం లేదు, అసలు సిచ్యువేషన్స్ అలా ఉంటున్నాయి. సో బీ వెరీ కేర్ఫుల్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడాను మన జాగ్రత్త మనం తీసుకుంటే కొంతవరకు బెటరు. కానీ చిన్న సిచ్యువేషన్ ఇందులోనే ఏముందిలే, మాకు ఈత వచ్చిందులోనే ఏముందిలే అని అనుకుంటారు. మన సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు ఏవి వర్కౌట్ అవ్వవు. సో అదనమాట. కానీ వెళ్ళే వాళ్ళు ఒకటి, ఇంకో స్పేర్ డ్రెస్ తీసుకుని వెళ్తే మనకి బెటర్ అనమాట. ఒకవేళ తీసుకొని వెళ్ళింది ఇన్ కేసు డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు కానీ తడిచిపోయినా చేసినా మనకి స్పేర్ డ్రెస్ బ్యాగ్లో ఉన్నట్లుంటే బెటరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తుంటారు అనమాట. మేము ములుగుతున్నాం కదా, ఈ పూల్స్ అన్నీ చాలా కొంచెం వార్మ్గా ఉన్నాయి. అదే రెయిన్ డ్యాన్స్ అని చెప్పాను కదా, రెయిన్ వాటర్ అని చెప్పేసి, అదైతే కూల్గా ఉంది, బాగా చలేసేసింది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో మళ్ళీ మనము ఇందులో డిప్ అయ్యాము. ఇంకా మా నేహ అసలు ఇంకా రావడం లేదనమాట. ఇంకా అలాగే ములుగుతున్నదని చెప్పేసి అది దొడ్డైతే పైన పెట్టింది, అలిగింది. అలాగే మామూలుగా కాదనమాట, చాలాసేపటి వరకు అలుగుతుంది. ఇంకా మనం మెల్లిగా తీసుకుంటే వచ్చేస్తుంది, కాకపోతే చాలా అలుగుతుంది. అది చిన్నపిల్లలు అలిగితే చాలా క్యూట్ అనిపిస్తుంది కదా, ఆ అలిగింది ఇంకా అల్లరికి వెళ్తున్నారు కదా, అప్పుడు మనకి ఇరిటేషన్ వస్తుంది చెప్పాలంటే. కానీ మన నేహ ఎక్కువ అలుగుతుంది, చాలా ఎక్కువ అలుగుతుంది. బొంగ పెట్టుకొని చాలా క్యూట్ అనిపిస్తుంది. ఏవైనా వీడియోస్ గట్రా తీసినట్లుంటే పెడుతుంటాను. కానీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, మోహిని కామేష్ అని, దాన్ని కూడా ఫాలో అయిపోండి మీకు నచ్చినట్లయితే వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. Thank you all. See you later.